ఒకప్పుడు ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన బస్తర్ అడవుల్లో తుపాకులు చేతపట్టి తిరిగిన ఆ కాళ్ళు ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మోడళ్లుగా మారి ర్యాంపుపై అడుగులేశాయి. రాయ్‌పూర్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఒక అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మహిళా నక్సలైట్లు స్థానిక సంప్రదాయ చేనేత చీరలు ధరించి ర్యాంప్ పైన క్యాట్ వాక్ చేశారు. వారి ముఖాల్లోని చిరునవ్వులు, అడుగుల్లోని ధీమా చూసి సభికులు చప్పట్లతో వేదికను హోరెత్తించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ చేనేత వారసత్వాన్ని చాటి చెబుతూ నవజీవనం ప్రారంభించిన ఆ మహిళలను మనసారా ప్రశంసించారు. ఈ ప్రత్యేక ఫ్యాషన్ షో కేవలం ఒక వినోద కార్యక్రమం మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్లో వస్తున్న సామాజిక మార్పునకు, పునరావాస విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. స్థానిక చేనేత కార్మికులు తయారు చేసిన ప్రత్యేకమైన కోసా సిల్క్, బస్తర్ గిరిజన సంప్రదాయ డిజైన్లతో కూడిన వస్త్రాలను వీరు ఎంతో ముచ్చటగా ప్రదర్శించారు. ఆయుధాల స్థానంలో గౌరవప్రదమైన జీవనోపాధిని, శాంతియుత జీవితాన్ని ఎంచుకున్నామని చాటి చెబుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి నైపుణ్యాలతో తాము స్వశక్తితో నిలబడగలమని ఈ మాజీ మహిళా నక్సలైట్లు నిరూపించారు. దాదాపు 4 దశాబ్దాల పాటు మావోయిస్టుల హింసతో, మందు పాత్రల భయంతో అట్టుడికిన బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సల్స్ రహితంగా మారిందని ప్రభుత్వం ప్రకటించింది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగర్ వంటి నిఘా ఆధారిత దాడులు మావోయిస్టు వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. ముఖ్యంగా పూనా మార్గం పునరావాస కార్యక్రమంలో భాగంగా భారీ రివార్డులు కలిగిన వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయి తుపాకులను వీడటంతో అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో బస్తర్లో శాంతి సాధ్యమైందని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం భద్రత నుంచి అభివృద్ధి, శ్రేయస్సు దిశగా పయనిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. శాంతి నెలకొనడంతో ఇప్పుడు బస్తర్ ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. సీఎం విష్ణుదేవ్ సాయ్, డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ అయి బస్తర్ అభివృద్ధికి ఉద్దేశించిన కేంద్ర పథకాల్లో ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలు ఇవ్వాలని కోరారు. దశాబ్దాల రక్తపాతం తర్వాత బస్తర్ నక్సల్ ఫ్రీగా మారిందని, రవాణా, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే తమ తదుపరి లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. తుపాకీ నీడల నుంచి చేనేత వెలుగుల్లోకి వచ్చిన ఈ మహిళల ప్రయాణం బస్తర్లో కొత్త శకానికి నాంది పలుకుతోంది.